అనేటువంటి ఒక గ్రామంలో నరకాసురుడు అనేటువంటి ఒక దుష్టుడు ఉంటాడు. అతను ఏంటంటే మన స్వామి ఆదివరాహ రూపం ఎత్తినప్పుడు భూదేవిని తీసుకొని వస్తాడు కదా, గుర్తుందా? హిరణ్యాక్షుణ్ణి కూడా ఆ సమయంలో సంహరిస్తాడు. అప్పుడు ఆదివరాహ రూపంలో అడుగున జలంలో ఉన్నటువంటి భూదేవిని తీసుకొస్తే వారిద్దరి కలయిక వల్ల పుట్టినవాడు నరకాసురుడు. అంటే భూదేవి కుమారుడు అని కూడా అంటారు. ఆ భూదేవి కుమారుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసి బ్రహ్మ వల్ల వరం పొందున్నాడు. బ్రహ్మన్ అంటాడు, నాకు మృత్యు, ప్రతి వాళ్ళు ఇదే కొడతారండి తపస్సు చేసి, నాకు మృత్యు ఉండకూడదు, మృత్యు ఉండకూడదు, మృత్యు ఉండకూడదు. కానీ అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, అది మాత్రం జరిగే పని కాదు, మృత్యువు లేకుండా మాత్రం ఉండడానికి లేదు. అయితే నువ్వు కోరే వరంలో ఎవరి వల్ల మీకు మృత్యు ఉండకూడదో కోరుకో అంటే ఆలోచించి, ఎంత దుర్మార్గుడైన, నీచుడైన, నికృష్టుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన తల్లి మాత్రం ప్రేమిస్తుంది. తల్లి వాడిని కొడుతుంటే చూడలేదు, వాడిని సంహరిస్తుంటే చూడలేదు. కాబట్టి తల్లి వల్ల తప్ప నాకు ఎవరి వల్ల అయినా మృత్యు ఉండకూడదు అని కోరుకుంటాడట. అందువల్ల ఒకసారి ఈ నరకాసురుడు ఎంతో మంది దేవతలను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఎప్పుడైతే నాకు చావు లేదనేటప్పటికీ అహంకారం వస్తుంది. ఆ అహంకారంతో వెళ్ళి దేవలోకంలోకి వెళ్ళి దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఆ దేవలోకంలో వాళ్ళందరూ క్రీడా స్థలాన్ని ఆక్రమించాడు. దేవేంద్రుడు తల్లి అదితి యొక్క కుండలాలు అపహరిస్తాడట, ఇలా భీభత్సం చేస్తూ ఉన్నాడు. వరుణదేవుడి యొక్క ఛత్రాన్ని అపహరించుకొని వచ్చాడు. ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. అందుకని అందరూ వెళ్ళి ఎవరిని మొదలుపెట్టుకుంటారండి? అందరికీ నారాయణుడు ఆపదల మొక్కుల వాడ, అడుగడుగు దండాల వాడ, గోవింద అని ఆపద వచ్చినప్పుడు భగవంతుడిని మనం ఎలా ప్రార్థిస్తున్నామో ఆనాడు దేవతలు కూడా దేవతలకే దేవుడు అయినటువంటి దేవదేవుణ్ణి ప్రార్థిస్తారు ఆ రోజు దేవతలు. అలా వాళ్ళ ప్రార్థనని భగవంతుడు సమయం చూస్తాననుకున్నాడు. అనుకొని యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే సమయం అయిపోతుంది, ఇప్పుడే అతన్ని సంహరించాలి, దానికి ఒక కారణం ఉంది. అందుకని ప్రయాణం అవుతున్నాడు. యుద్ధానికి ప్రయాణం అయ్యేటప్పటికి పక్కన ఉన్నటువంటి సత్యభామ, ఏమండి ప్లీజ్ నేను కూడా వస్తానండి అంటుందిట. అమ్మా అది యుద్ధము, అసలు యుద్ధంలో మీరు చూడలేరు, అది రక్తపాతం ఉంటుంది. అందులో వాళ్ళు నా వాళ్ళు తన వాళ్ళు, అక్కడ అసలు మా స్పృహ ఉండదన్నమాట. ఎవరిని చంపుతామో, ఏ విధంగా చంపుతామో, వాళ్ళు నన్ను చంపుతారు, నాకు వాళ్ళ దెబ్బలు తగ్గుతాయో, అది స్త్రీలు వచ్చే స్థలం కాదు అని అంటే చాలా అందంగా వివరిస్తారు. వెళ్ళి కృష్ణుని ఇలా చెయ్యి పట్టుకొని ఆ మెడ మీద తలవార్చి చెవులో రహస్యంగా చెప్తుందిట సత్యభామ. అట్లా వర్ణిస్తారనమాట. ఎంత అందంగా చెవులో చెప్తుందంటే, కృష్ణ నేను కూడా వస్తా, ఈ ఒక్కసారికి నన్ను తీసుకువెళ్ళవని ఎంతో ప్రార్థిస్తుందిట, ప్రేమగా ఉంటుందిట. అప్పుడు ఎవరు ఒక ఏమంటారండి, సరే రా అని చెప్పి తీసుకుని వెళ్తాడు. వెనక్కి కూర్చోబెట్టుకుంటాడు, ముందు ఈయన కూర్చుంటాడు, యుద్ధరంగానికి వస్తాడు. యుద్ధరంగానికి వచ్చి చూసేటప్పటికి ఒకళ్ళ ఇద్దరు, ఆయన సామాన్యుడు కాదు, అనేక దుర్గాల పెట్టుకొని, దుర్గాలంటే చాలా కష్టమైనటువంటి జలదుర్గము, అగ్నిదుర్గము, ఇలాగే చాలా చాలా దుర్గాలు అనమాట. వనదుర్గము, అలాగే ఆయుధ దుర్గము అని పెట్టుకుంటాడు. అవి దాటి వెళ్ళటమే చాలా కష్టం. అలాంటి అనేక దుర్గాల అవతల ఆయన ఉంటాడు. వాటికి చాలా బలవంతులైనటువంటి వాళ్ళని, చాలా శక్తివంతులైన వాళ్ళని ఒక్కొక్క దుర్గానికి కాపలా పెడతాడట. ఈ దుర్గాలన్నీ కృష్ణుడు దాటుకుంటూ వెళ్తాడు. అందరినీ సంహరించుకుంటూ దాటుకుంటూ వెళ్ళాడు. ప్రాగ్జ్యోతిష్యపురం లోపలికి ప్రవేశించాడు. లోపలికి ప్రవేశించి ఒక్కసారి చూసేటప్పటికి ఆ ఎంత బలాఢ్యులు, ఎన్ని ఆయుధాలు పెట్టుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండేటప్పటికి అప్పుడు దాకా వెనక కూర్చుంది. ఒక్కసారి వీళ్ళందరినీ చూసి యుద్ధం చేద్దామని కృష్ణుడు అనుకునేటప్పటికి వెనక కూర్చున్నా ముందుకు వచ్చిందిట. అంటే ముందుకు ఎందుకు వస్తున్నాం, వెనకే కూర్చొని ఊరిక చూడాలి కదా, యుద్ధం చూడకుండా ముందుకు వచ్చిందిట. ముందుకు వచ్చి నేను యుద్ధం చేస్తానందిట. ఆయన విత్రపోయి చూస్తున్నట్ట, ఇదేంటి ఇంత ముందుకు వచ్చి యుద్ధం చేస్తానని. ఈ యుద్ధం చేసే వాళ్ళు ఎలా ఉండాలి, ఎట్లా పడితే అలా ఉంటే ఎట్లా, చీర బిగించిందిట. బిగించి బాణం తీసుకుందిట. ఈయన ఆశ్చర్యం, ఇంత సుకుమారి, ఇంత అందగత్తె, ఆమెకు చాలా గర్వం కదా అందగత్తెనని. అలా ఉండే సుకుమారి, ఇలాంటి సుకుమారి ఈమె చీర దోపి నగలన్నీ బిర్రుగా పెట్టేసుకొని బాణం తీసుకుందిట. ఆ తీసుకొని ఒక్కసారి అసలు దానికి అల్లెతాడని ఉంటుంది, అది కట్టడమే ఎవరి వల్ల కాదుట. ఆమె అలవోకగా కట్టేసి ఉన్నటువంటి ఒక్కొక్క బిల్లంగు తీసి వేస్తూ ఉంటే ఆమె ముఖాన్ని కృష్ణుడు ఇంకా ఎటూ చూడకుండా ఆమె చూస్తున్నట్ట. వీళ్ళిద్దరు దేని మీద వచ్చారు, గరుడుడి మీద వచ్చారు. అసలు గరుడి మీద కూర్చోవటమే కష్టం. ఆయన ఏమైనా ఒక్కరు రెక్క ఇటు జారి పడితేను అందులో ఆయన వాయువేగ మనోవేగాల కన్నా ఎక్కువగా వెళ్ళిపోతాడట గరుత్మంతుడు. అలాంటి వేగంతో ఆయన వస్తే ఆయన మీద ముందు కృష్ణుడు, వెనక ఈమె కూర్చుంది. పడతానా
పడతామని భయం లేదు. కొత్తగా ఎక్కిన వాళ్ళకి ఆ మోటార్ సైకిల్ ఎక్కడమే భయంగా ఉంటుంది కదా, పడతామేమో అని కూర్చుంటారు. స్పీడ్గా పోతుంటే మరి భయం, కళ్ళు మూసుకొని కూర్చుంటారు. అలాంటిది గరుడు ఎలా ఉంటాడు? ఆ గరుడు మీద ఆకాశంలో ఆమె వెళుతూ ఉంటే, అమ్మ అలా కూర్చోటమే సుకుమారే కూర్చోలేదనుకుంటే వచ్చి యుద్ధరంగంలో ముందుకు వెళ్ళి ఆ చీర బిగించి ఆ బాణం తీసుకొని ఆ విల్లంబు సంధించి వేస్తుంటే ఆ కన్నా అంత చెవుల దగ్గరికి లాగుతుంటే ఈ చేతిని గాజులు గలగలామంటున్నాయిట. ఆమె మెడలో ఉన్న నగలన్నీ కూడా శబ్దిస్తున్నాయిట. ఇంత కృష్ణుడు ఆమె మొహమ్మకి ఇంత సుకుమారి, ఇంత బాగుంది. ఈమె ఈ బాణం ఎలా మోసింది? ఎప్పుడు ఇంట్లో ఒక పని కూడా చేశారు కదట. వాళ్ళ నాన్న కూడా చాలా గారభం, సత్రాజిత్తు ఎంతో ఐశ్వర్యవంతుడు కదా. అలాంటి ఐశ్వర్యవంతుడు కూతురు అంత సుకుమారంగా పెరిగింది. ఇక్కడికి ఇంతమందిని చూసే భయపడి కూర్చోవాల్సింది. వాళ్ళందరినీ అంతమంది పురుషులకు ఏ రోజు పురుషుల ముందుకు వచ్చారు కదట. ఇప్పుడు బలాఢ్యుడైన వీరుల ముందుకు వచ్చిందిట. వీరుల ముందుకు వచ్చి ఆమె ఆ బాణం తీసి చూస్తుంటే ఆయన కళ్ళు అప్పగించుకొని ఆయనే ఒక అచేతనుడు లాగా అయిపోయి చూస్తున్నట్ట. ఆమె వంక, ఆమె నఖసిక పర్యంతరం చూస్తున్నట్ట. ఆ తేజస్సు ఆమెలో అప్పుడు ఒక రకమైన యుద్ధం చేసేటప్పుడు ప్రేమగా ఉండు, అమ్మ వీడిని చంపుతానేమో అంటే డాక్టరు అవతల ఆయనకు పుండు వస్తే కొయ్యాలంటే అమ్మ కత్తి పట్టుకొని కోస్తే నిప్పేమో అనుకుంటే ఏమవుతుంది? అది మొత్తం పాకిపోతుంది. కానీ అప్పుడు కరుణారసం ఉండకూడదు. ఎప్పుడు ఏది ఉండాలో అది ఉండాలి. అందుకని ఈమె అట్లా యుద్ధంలో నుండి వీరరసం చూపిస్తాము. యుద్ధం చేస్తూ ఉండేటప్పటికి అందరినీ సంహరించేసింది. కానీ మనకి కొంతమంది కృష్ణుడు సంహరించాడు, కొంతమంది ఇదిగో సత్యభామ సంహరించిందని రకరకాలుగా చెప్తుంటారు. మనకి మాత్రం ప్రమాణం ఏంటంటే ఈమె అక్కడ ఉన్న వాళ్ళ మొత్తాన్ని సంహరించింది. యుద్ధంలో ఎంతమంది ఉన్నారు అంతమందిని ఆమె సంహరించింది. చివరికి చెమట్లు కూడా కారిపోతున్నాయి. ఈమె అలసిపోతున్నది. ఈమె అలసిపోతుంటే చూసి అప్పుడు చివరి సమయంలో ఇక ఒక బాణాసుడు ఈయన వచ్చేసాడు, నరకాసురుడు వచ్చి అంటే అట్ట, ఏమయ్యా స్త్రీని అడ్డం పెట్టుకొని యుద్ధం చేసి నువ్వు ఒక మగాడివేనా? ధైర్యము ఉంటే నువ్వు రా, పౌరుషం ఉంటే నువ్వు రా, వీరత్వం ఉంటే నువ్వు రా, నాతో నువ్వు చేయి యుద్ధానికి. అడగుతుతో నేను ఎందుకు చేస్తాను యుద్ధం అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నట్ట. అప్పుడు కృష్ణుడు ముందుకొచ్చి ఆమె చేతిలో బాణం ఆమె చేతిలోనే ఉంది. వెంటనే ఈ మాటలన్నీ అందించాట. సుదర్శన చక్రం తీసుకొని ఒక్కసారి ఇలా అన్నాడు. ఆ సుదర్శన చక్రం వెళ్ళి ఆ నరకాసుడు తల ఖండించింది. ఆ నరకాసుడు భూదేవి మీద పడిపోయినాడు. ఎవరో తల్లి ఆ భూదేవి మీద పడి ఆమెను ప్రార్థించినట్టుగా, ఆమె ఒడిలోకి చేరినట్టుగా ఆమె మీద పడి చనిపోయినాడు, మరణించాడు. అప్పుడు ఆ సత్యభామని అన్నట్ట, ఆహా నేనే ఊహించలేదు, నీలో ఎంతో శృంగారమే ఉందనుకున్నాను, ఎంతో సౌందర్యమే ఉందనుకున్నాను, ఇదిగో ఇది కూడా ఉందే, ఇంత వీరత్వం కూడా నీలో ఉందా, ఇప్పుడు నీకు ఏం కావాలో కోరుకో ఇచ్చేస్తానంటే అప్పుడు ఆమె ఏమంటుందంటే నన్ను దేవేంద్ర లోకాన్ని తీసుకెళ్ళమందుట. అక్కడికి వెళ్లే ముందు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉందని చెప్పి ఆ ప్రాగ్జ్యోతిషపురం లోపలికి వెళ్తారు. వచ్చింది అందుకోసం. వెళ్ళేటప్పటికి అక్కడ పెద్ద పెద్ద చెరసాలలు ఉన్నాయట. ఆ చెరసాలల్లో 16,000 మంది రాజ కన్యలని బంధించబడి ఉన్నారట. వాళ్ళు అందరినీ కూడా ఆయన బంధనాలన్నీ తీసేసి వాళ్ళ చెరసాలలో ఉన్నటువంటి ఆ కన్య పిల్లలందరినీ విడిపించి, అమ్మ ఈ రోజు నుంచి నరకాసుర వధ జరిగిపోయింది, మీరు ఏం చక్క మీ పట్టణాలకు వెళ్ళి మీ తల్లిదండ్రులతో ఆనందం అనుభవించి మీ తల్లిదండ్రులు చేసినటువంటి వివాహం చేసుకొని ఆనందంగా జీవించమంటే వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేశారట ఆ కృష్ణయ్యకి. స్వామి మేము ఎక్కడికి పోము, మా చెరని నువ్వు విడిపించావు, మళ్ళీ మమ్మల్ని చెరబెట్టద్దు. ఎందుకంటే అక్కడికి వెళ్ళారనుకో ఆ తల్లిదండ్రులకు ఇష్టమే బిడ్డల్ని తీసుకొని వచ్చేవాడు ఇప్పుడు దాకా అక్కడ ఉండొచ్చాడు నరకాసుడు దుష్టుడి దగ్గర, మరి మీకు మీ పాతివ్రత్యం ఉంటుందా, మీ కన్యత్వం ఉంటుందా అని అవమానించవచ్చు. మా పుర ప్రజలు కూడా అనుమానించవచ్చు. మాకు కాదు, నిన్ను ఎప్పుడైతే చూసామో, నీ రూపం చూసామో మా హృదయాలు నీ అంతే నిలిచిపోయినాయి స్వామి, మా అందరినీ నువ్వే వివాహం చేసుకోమని అందరూ ఒకసారి సాగిలపడి ఆయనకి నమస్కరించారట. సరే అన్నాడు. వాళ్ళందరినీ ఇప్పుడు ఈయన ప్రాగ్జ్యోతిషపురం ఈయన చేతిలో ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి రథాలన్నీ కట్టించాట. 16,000 మందిని ద్వారకకి తరలించాడు. వాళ్ళందరూ ద్వారక రాంగల్ని 16,000 మందికి 16,000 భవనాలు కట్టించాట విశ్వకర్మ చేత. అప్పటికప్పుడు కట్టించిన తర్వాత ఒకేసారి మరి ఆయన ఎవరో కంసాలి 16,000 తాళిబొట్లు కూడా ఒకేసారి చేయాలి కదా. 16,000 మందికి ఏకముహూర్తం అండి. ఏకముహూర్తం అంటే ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలు నిర్ణయిస్తే అదే క్షణ అంతమంది కృష్ణులయ్యి
16,000 మందికి ఒకే ముహూర్తంలో తాళి కట్టాట. ఎంత అద్భుతం అండి! అసలు అది ఊహించుకుంటే విశ్వరూపం చూపించినట్టు. 16,000 రూపాయలు వచ్చేసినాయి కదా ఒకేసారి. 16,000 రూపాయలతో 16,000 మంది రాజకన్యల్ని ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు కదా. ఆ వివాహానంతరం అంతమందితో 16,000 మందితో ఈ అష్టభార్యలతో ద్వారకలో కొంతకాలం చాలా ఆనందంగా సాగింది. మనం ఈ రుక్మిణీ కళ్యాణం అంటే భగవంతుడికి కళ్యాణం అదొక మధురమైన ఘట్టం, అదొక శుభకరమైన ఘట్టం. ఏది రామాయణం చెప్పుకున్నా, భారతం చెప్పుకున్నా, భాగవతం చెప్పుకున్నా, అరణ్యాల్లోకి తీసుకెళ్ళి వదిలిపెట్టినప్పుడు సీతాదేవిని, లేకపోతే ఆ వనవాసాల్లో ఉన్నప్పుడు ఆపుకోకూడదు కదా. ఒక బాలకాండ చెప్పుకుంటే బాలకాండ చివర రామాయణంలో సీతారాముల కళ్యాణం ఉంటుంది, అక్కడ చెప్పుకొని కళ్యాణం చేసి ఆపుకోవాలి, లేకపోతే పట్టాభిషేకం దాకా చెప్పుకోవాలి. కనుక మనం ఈ రుక్మిణీ కళ్యాణంతో ఈరోజు భాగవతాన్ని ఆ భగవంతుడు అనుగ్రహించినటువంటి ఆ వాగ్దేవికి అనేక అనేక నమస్కారాలు చేస్తూ మీ అందరికీ కూడా అనేక అనేక ప్రణామములు సమర్పించుకుంటూ జై శ్రీరామ్.